నకిలీ మద్యం తయారీదారులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. గుడుంబ గంజాయి అమ్మకాలను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే గుడుంబ తయారీని సమర్థవంతంగా అరికట్టినట్లు మంత్రి తెలిపారు. నకిలీ మద్యం, గుడుంబ, గంజాయి అమ్మకాలు జరిపే వారిపై పీడీ యాక్ట్లో కేసులు నమోదు చేయాలని పోలీసులకు శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. నకిలీ మద్యం కేసులో ఎంతటి వారైనా వదిలేది లేదని, విచారణను సమర్థవంతంగా నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని సూచించారు. ఒడిశాలో అక్రమంగా తయారు చేసి రాష్ట్రంలో అమ్ముతున్న నకిలీ మద్యం రాకెట్ను గుట్టురట్టు చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులను శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో సీజ్ చేసిన నకిలీ మద్యం పెట్టెలను, మద్యం తయారు చేసే యంత్రాలను మంత్రి పరిశీలించారు. సుమారు 2,50,00,000 రూపాయల విలువైన నకిలీ మద్యంను తయారీ ఉపయోగించే యంత్రాలను సీజ్ చేసిన అబ్కారీ అధికారులపై మంత్రి ప్రశంసలు కురిపించారు. జిల్లాలో అంటే దారి కూడా లేనటువంటి ఆ రాష్ట్రంలో దారి లేకుండా 70 కిలోమీటర్ల దూరంలో పోయి షెడ్ వేసుకొని అక్కడి నుంచి సరఫరా చేస్తారంటే దాన్ని ప్రాణాలు కూడా బెదరకుండా రాష్ట్రంకి అతను అడవులలో వెళ్ళి పట్టుకొని లైవ్ లో అన్ని సీజ్ చేసుకుని ధైర్యంగా సాహసాలతో వచ్చినటువంటి మా ఎక్సైజ్ వాళ్ళతో గన్లుండవు, కానీ చాలా గుడంబారి కట్టడంలో దెబ్బలు తిన్నారు, తలలు నలిగిపోయినాయి. సంవత్సరం కష్టపడి ముఖ్యమంత్రి గారు చెప్పగానే తాండాలలో చనిపోతున్నారు. గుడంబాన్ని అరికట్టాలంటే ఒక సంవత్సరం లోపల మా అధికారులందరూ కానిస్టేబుల్ నుంచి మా కమిషనర్ వరకు కష్టపడి ఆ గుడంబాన్ని అరికట్టి తాండాలలో మరి చాలా చనిపోవడం